ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడ ఉన్నా సరే, వాళ్ళు తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు. ఎక్కడ ఉన్నా సరే, వాళ్ళ నోట్లోంచి వస్తున్నటువంటి ఒకే ఒక్క మాట ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, "అరే! ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకురా అట్లా జరిగింది? విజయవాడకి సంబంధించినటువంటి ఫ్లడ్స్ విషయంలో ఎందుకురా అట్లా జరిగింది? బుడమేరు కెనాల్‌కి సంబంధించి ఎందుకురా అట్లా వెలగలేరు రిజర్వాయర్ గేట్లెత్తేసారు? నిజంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి నీళ్లు రాకుండానే ప్రజల మీదకి వదిలారా? అసలు సహాయ కార్యక్రమాలు, ఈ వ్యవహారాల విషయంలో ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అయింది? ప్రస్తుత ప్రభుత్వం. ఇదే టైంలో జగన్ ఉంటే ఎట్లా చేసేవారు? ఇదంతా కూడా ఒక రకమైనటువంటి డిస్కషన్ పాయింట్‌గా జనాల మధ్య చాలా స్ట్రాంగ్‌గా నడుస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ప్రజల మధ్య ఒక డిస్కషన్ ఫస్ట్ స్టార్ట్ అయిపోతది. ప్రభుత్వం ఎట్లా స్పందించింది? అప్పటికున్న ప్రభుత్వం జగన్‌దైతే, గత ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు అయితే ఎట్లా స్పందించేవారు? లేదా అప్పటికున్న ప్రభుత్వం చంద్రబాబు అయితే, గతంలో ఉన్న జగన్ ఎట్లా స్పందించేవారు? ఈ రకమైనటువంటి మాటలు, ఈ రకమైనటువంటి అంశాలు ప్రజల మధ్య ఒక బిగ్ పాయింట్ ఆఫ్ డిస్కషన్‌గా మారిపోతూ ఉంటాయి. సో, దీన్ని మనం బేస్ చేసుకొని గనుక ఒకసారి చూస్తే, ఎందువల్ల ఎందువల్ల ఇదంతా జరిగింది? దేనికోసం ఇదంతా జరిగింది? అనేటువంటి లెవెల్ నుంచి జనాలు నెమ్మదిగా సహాయ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అవుతోంది? ఏం చేయగలుగుతోంది ప్రభుత్వం? అనే డిస్కషన్ పాయింట్‌కొచ్చేసారు. అయితే ఇక్కడ ఏపీ ప్రభుత్వానికి కొన్ని గుడ్ మార్క్స్ పడతాయి. ఎందుకంటే స్వయంగా నేనే చూసాను చంద్రబాబు నాయుడు జేసీబీ యేసుకొని జనాల మధ్యకి వెళ్లి ఆయన వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు. డెఫినైట్‌లీ అప్రిషియబుల్. అయితే ఇక్కడ నెగెటివ్ ఏంటంటే, అంటే ఫ్యూచర్‌ని ఊహించరు కాబట్టి అందరూ వాలంటీర్ వ్యవస్థని రద్దు జేయడం అనేది ఇక్కడ ప్రాక్టికల్‌గా వాలంటీర్లు ఉంటే ఏమి చేయలేని పరిస్థితే నిజానికి. వాలంటీర్ వ్యవస్థ ఉన్నా గూడా, అక్కడ నీకు భారీ ఎత్తున నష్టం జరిగిపోయింది. అక్కడ ఆల్రెడీ ఉన్న వాలంటీర్లు ఆళ్ళు గూడా కొట్టుకెళ్ళిపోతారు. ఆళ్ళిల్లు కొట్టుకుపోతే ఆళ్ళు మునిగిపోతారు. కానీ ప్రజలకి ఔట్‌సైడ్ విజయవాడ ఉన్నటువంటి లేదా ఔట్‌సైడ్ సింగనగర్ ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఆ న్యూస్ ఎట్లా ఎళ్తదంటే, కాన్సెప్ట్ బయటకి ఎట్లా ఎళ్తదంటే, అరే! వాలంటీర్లు ఉంటే గనక ముందు ఈ టైంలో ఆళ్ళు సహాయ కార్యక్రమాలు చేసేవారు కదా! అనొస్తది నిజానికి. కానీ ఈ టైంలో కావాల్సింది ప్రభుత్వం యొక్క వాలంటీర్లు గాదు. స్వచ్ఛందంగా బయటికొచ్చి బాగా కష్టపడుతున్నారు గదా! నిజంగా వాలంటీర్ అనేటువంటి పదం చాలా డిఫరెంట్‌గా ఎళ్ళిపోయింది గత 5 ఏళ్లలో. నిజానికి వాలంటీర్ అంటే ఏంటంటే ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహాయాన్ని అందించే వాళ్ళని వాలంటీర్ అంటారు. కానీ ప్రభుత్వం రిక్రూట్ చేస్తుంది కాబట్టి ఆ పేరు పెట్టింది. వేరే పేరేమన్నా పెడితే బాగుండేది. అంటే వారియర్స్ అనో లేకపోతే ఏపీ వారియర్స్ వాలంటీర్స్ అట్లా కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు జనాలు. ఇప్పుడు నిజంగా ఎంతో మంది స్వచ్ఛందంగా బయటకొచ్చి నిజంగా వాలంటీర్లుగా పనిచేసి హెల్ప్ చేసేవాళ్ళు చాలా మంది వస్తున్నారు. ఎన్నో ఎన్నో వేరే వేరే ప్రదేశాల నుంచి గూడా వస్తున్నారు. విజయవాడకి సహాయం చేస్తున్నారు. బావుంది. అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రజల్లో ఇప్పుడు ఖచ్చితమైనటువంటి డిస్కషన్ ఉంది. వాళ్ళుంటే వేరేలా ఉండేది. వాళ్ళుంటే ఏ ఏరియాలో ఎవరెవరు ఏం పోయి అన్ని డిస్కషన్స్‌లో వాళ్ళు పార్టిసిపేట్ చేయగలిగేవారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగేవారు అని. సో, అందువల్ల ఇక్కడ జగన్‌కి ఖచ్చితంగా గుడ్ మార్క్స్ పడుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ విషయంలో. వాలంటీర్లు గుర్తొస్తున్నారు ప్రజలకనేది అక్షర సత్యం.